హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము హెల్తీ, టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ నీరు దోస ఎలా చేయాలో చూద్దామా? 1 కప్ రైస్ తీసుకుంటున్నామండి. రైస్‌ని బాగా 5 అవర్స్ సోక్ చేయాలి. ఆ తర్వాత దీనికి గ్రేటెడ్ కోకోనట్ తీసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్‌ని వేడి చేస్తున్నాను. ఎందుకంటే తొందరగా కోకోనట్‌ని మనము రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో, అలా సోక్ అయ్యాక ఆఫ్టర్ 6 అవర్స్ మనము దోస రైస్ ఉంది కదా! అది తీసుకుంటాం. సోక్ చేసినది తీసి ఈ హాఫ్ గ్లాస్ కోకోనట్ యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకుంటాం. ఇవ్వాలి. ఆ తర్వాత మనం దాంట్లో కావాల్సినంత వాటర్, బాగా నీరు దోస కదా! వాటర్ అనేది ఎక్కువుండాలి. సాల్ట్ తగినంత వేసుకొని పెన్నం వేడెక్కాక దాని టాప్ లేయర్ మాత్రమే మిక్స్ చేశాక టాప్ లేయర్ వాటర్ లేయర్ మాత్రమే తీసుకొని అలా స్ప్రెడ్ చేసేస్తామనమాట. దాంట్లో ఆయిల్ అది ఏం అవసరం లేదండి. సో, అదంతకదే దోస లేసొస్తుంది. తర్వాత దాన్ని ఒక హోల్స్ ఉన్న గిన్నె లాంటిది తీసుకొని దాని మీద పెడితే దోస అతుక్కోదు. సో, అంతేనండి మన నీరు దోస, టేస్టీ టేస్టీ నీరు దోస రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీతో తింటే సూపర్‌గా ఉంటుందనమాట.